నా దేవాతి దేవునికి నాయక వందనాలు. హెవెన్లీ సర్వ సభ్యులకు నాయక సర్వశుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము మనం చూద్దాం. ప్రభు మనం చేసే ప్రార్థనలో ఎలాంటి ఒక నమ్మిక ఉండాలి అనేది ప్రభు తన వాక్యముతో చెబుతున్నాడు. ఆయన చెప్పే బోధలు చాలా అద్భుతకరంగా, చాలా ఆశ్చర్యకరంగా, చాలా విడుదల, క్షేమము దేవుడు కలుగు చేస్తాడు. ఎందుకనంటే ఆయన యొక్క బోధలో అంత గొప్ప కృపని దేవుడు అనుగ్రహించున్నాడు. అయితే ఈ యొక్క ప్రార్థన చేసే విధానంలో మనము ఎలా ఉండాలి అనే దాంట్లో మనము చూద్దామండి. లూకా సువార్త 11వ అధ్యాయము 5 నుండి 8 వరకు మనం చూద్దాం. నేను 11 విషయాలు ప్రార్థన మీద నేను తీసుకొస్తానండి. ప్రార్థన అంశం మీద చాలా మాటలు దేవుడు తన యొక్క వాక్యంతో తెలియపరుచున్నాడు. కొన్ని వీడియోస్ ద్వారా మీ ఎద్దుకు నేను ఆ వట్టి వాక్యాలన్నీ తెలియపరుస్తాను. అయితే వాక్యంలోకి వెళ్దాం. 11:5 వచనం నుండి 8వ వచనం వరకు లూకా సువార్త. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని ఎద్దుకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రెట్టులు బదులిమ్మని నా స్నేహితుడు ప్రయాణం చేయుచున్నాడు, మార్గములో నా యొద్దకు వచ్చుచున్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పినడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దని తలుపులు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పానా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటుండుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఒక ఉపద్ఘాతం లాగా మనం తీసుకోవచ్చు, లేదా ఉపమానం లాగా మనకి అర్థమయ్యే రీతిలో కొన్ని విషయాలు మరి తెలియపరుస్తున్నాడు. ఆనాటి కాలంలో ఆ బిడ్డలకే కాదు, ఈనాటి కాలంలో మనకును దేవుని యొక్క వాక్యము చాలా క్లియర్గా మనం అర్థం చేసుకునే రీతిలో మరి దేవుడు తన యొక్క వాక్యమును తెలియపరచాడు. అయితే ఒక స్నేహితుడు వచ్చి ఇంకొక స్నేహితుడి దగ్గర, ఇంకొక స్నేహితుడు ప్రయాణమై వస్తున్నాడు తన ఇంటికి, తనకు దగ్గర పెట్టేదానికి ఏమీ లేదు, నా స్నేహితుడి ఇంటికి వెళ్తే నాకేమని ఇస్తాడేమో, మరి అది తీసుకెళ్లి అతనికి నేను పెడతానేమో అని ఒక భావం కలిగిన ఆలోచన అతనిలో కలిగినప్పుడు తన స్నేహితుడి ఇంటికి వెళ్ళి మరి అడుగుతున్నాడు. మరి నా స్నేహితుడు వస్తున్నాడు, మార్గంలో ఉన్నాడు అతను, మరి అతనికి పెట్టేదానికి నా యొద్ద ఏమీ లేదు, నీ దగ్గర ఉన్నది నాకు 3 రెట్టెలు బదులివ్వము అని అడిగినప్పుడు, నా పిల్లలు నిద్రపోతున్నారు, మరి నేను తలుపు వేస్తున్నాను, నేను తీయలేని పరిస్థితి అని చెప్పుతున్నప్పుడుకును మరి అడిగే వ్యక్తి మరి సిగ్గుమాలి మరి ఇంకా దిగజారి నాకు కావలసింది ఇవ్వు అని బ్రతిమలాడుతున్నాడు. చూడండి, బ్రతిమలాడుతున్నాడు. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము, దేవుడు ఎలాంటి వాడో చాలా గొప్ప ఉన్నతమైన వాడు. కానీ దేవుణ్ణి అడిగే రీతిని బట్టి కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మరి దేవుడు, ఆయనకు తెలుసు భూమి మీద నీకేమి కావాలో, ఎప్పుడు ఏ సమయంలో ఏది నీకు అవసరమో, ఎప్పుడు ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో దేవుడికి సర్వం ఎరిగినవాడు. అయినా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలని, కొన్ని మనము దేవుడి దగ్గర అడిగే రీతిలో కూడా మనము ఎదగాలని కొన్ని మాదిరికరమైన మాటలు ప్రభు తెలియపరచాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, మరి చిన్నపిల్లలు ఉన్నప్పుడుకును, తలుపు వేసినప్పుడుకును మరి అతడు బద్ధకంతో కావచ్చు, మరి ఇంకే విధానంతో కావచ్చు, అక్కడ తీలేని పరిస్థితిలో ఉన్న అడిగే వ్యక్తి మాటి మాటికి సిగ్గుమాలి అడుగుతున్నప్పుడుకును కూడాను అతడు నా స్నేహితుడే కదా, నా యొక్క స్నేహితుడే, నా ప్రాణ స్నేహితుడే కదా అడుగుతున్నది అని ఒక్కగానొక టైంలో అయినా లేచి అతనికి కావలసినది ఇస్తాడు. అయితే ఇక్కడ ఏంది తెలుసా, మనము దేవుణ్ణి అడిగే రీతి, మనుషులైతే కొంత బద్ధకంగా ఉంటారు, అలాగే పిసినారితనంతో ఉంటారు, మరి ఇస్తే మళ్ళీ రావనే ఒక ఆలోచనలో ఉంటారు. రకరకాల ప్రజలు మరి ఉండొచ్చు, రకరకాల మనస్తత్వాలు ఉండొచ్చు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మన దేవుడు న్యాయకర్త, యథార్థవంతుడు, ఆయన మాట ఇస్తే తప్పని వాడు, వాగ్దానం చేసి అది నెరవేర్చు దేవుడు, అబద్ధమాడుటకు ఆయన నరమంతుడు అసలే కాదు. మనుషులైన అబద్ధాలు ఆడొచ్చు, మనుషులైన మోసం చేయొచ్చు, వేషధారమైన జీవితంలో మనుషులు ఉండొచ్చు. కానీ మన పరమ తండ్రి అటువంటి దేవుడు కాదు. అటువంటి దేవుడి పట్ల నిన్ను నువ్వు తగ్గించుకొని
ప్రతిరోజు దేవుడి దగ్గర నువ్వు మొరుపెట్టాలి. నీకేది కావాలో దేవుడికి తెలుసు, అయినా నువ్వు చెప్పుకోవాలి దేవుడి దగ్గర. అయినా నీకు చెప్పుకోవాలి. నీ భర్తను అడుగుతావు కదా, నీకు ఏదైనా అవసరం ఉంటే, నీకు బర్త్డే వస్తున్నా, మ్యారేజ్ డే వస్తున్నా, పిల్లలకు బర్త్డేలు వస్తున్నా, లేకపోతే నీ పుట్టింటి వాళ్ళు ఎవరైనా వస్తున్నా, మెట్టినింటి వాళ్ళు ఎవరైనా వస్తున్నా, పలాని కావాలి, పలాంది అవసరం, ఇదిగో నాకు ఇది కావాలని మాటికి తన దగ్గర నువ్వు చెబుతావు కదా. మరి నీ భర్త కన్నా, నీ భార్య కన్నా, నీ పిల్లల కన్నా, తల్లిదండ్రుల కన్నా ఎంతో గొప్పవాడు కదా మన దేవుడు. మరి అటువంటి దేవుడి దగ్గర మరి నిన్ను నువ్వు ఎలా తగ్గించుకొని దీన మనసుతో నువ్వు ప్రార్థన చేసి నువ్వు అడుగుతున్నప్పుడు దేవుడు ఇవ్వకుండా ఉంటాడు? ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే నువ్వు బద్ధకముతో ఉండకూడదు, నువ్వు విసుగొక్కకూడదు అనేది దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకే లూకాసు వార్తలో ఒక మాట అంటాడు, ఆ అధ్యాయంలోనే మనం ఆ యొక్క అధ్యాయములలోనే మనం చూద్దామండి. మరి 18వ అధ్యాయము లూకాసు వార్తలో 18:1 అంటాడు, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలను ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. విసుగక నిత్యము ప్రార్థన చేయాలి, విసుగ ఉండకూడదు. ప్రార్థన అంటే బోరు, ప్రార్థన అంటే 5 నిమిషాలు, ప్రార్థనకి ఏమీ పోదాం. ఉపవాస ప్రార్థనలకు కానీ, సంఘ ప్రార్థనలకు కానీ, విజ్ఞాపన ప్రార్థనలకు కానీ మరి విసుగు చెందుతూ మరి టీవీలకు అడిక్ట్ అవుతున్న వాళ్ళు, సీరియల్కి అడిక్ట్ అవుతున్న వాళ్ళు, ఇంకా రకరకాల లోకాశలకు అడిక్ట్ అవుతున్న వాళ్ళు, మందిరాలకు పోకుండా మరి అవజాగ్రత్తతో ఉండి మరి కష్టము కొని తెచ్చుకుంటారు. అలాంటి వారు కష్టం కొని తెచ్చుకుంటారు. ఎందుకనంటే దేవుడి దగ్గరకు వస్తే నీకు ఆశీర్వాదం, దేవుడి దగ్గరకు వస్తే నీకు మేలు, దేవుడి దగ్గరకు వస్తే నీకు గొప్ప ఉన్నతమైన స్థితి. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అంటున్నాడు. అటువంటి దేవుడి దగ్గరకు వస్తే నీ బ్రతుకు మారుతుంది. నీకేది కావాలో దేవుడిని నువ్వు అడగొచ్చు. అయితే అడిగే విషయంలో మనకి విసుగుదల ఉండకూడదు. సినిమా చూసే విషయంలో మరి విసుగు ఉండదు, వాళ్ళకి సంతోషం. సీరియల్ చూసే దాంట్లో ఉదయం సాయంకాలము 6 నుండి నైటు 10 దాకా 11 దాకా కన్ను ముయ్యకుండా కూడా చూస్తూనే ఉంటారు. అంటే దానికి అడిక్ట్ అయిపోయారు. చూడండి, లోక వాటికి ఎంత అడిక్ట్ అయిపోతారో, సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోతారు కదా. అలా కాకుండా దేవుని వాక్యమునికి, దేవుని మందిరానికి మనం లోబడితే, ఆయనకి మనం బానిసలుగా ఉంటే, దేవుని యొక్క సేవా పరిచర్లో మనం ముందుకెళ్తే, మనలో విసుగుదల లేనప్పుడు దేవుడు నీకు ఏది కావాలో ఖచ్చితంగా ఇస్తాడు. ఈ లోకపు మనుషులు నీకు ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు ఇస్తాను అని అంటున్నాడు. అది నీకు ఏది అవసరమైనదో నీకు తెలుసు. కనుకనే నువ్వు విసుగ చెందక దేవుడి దగ్గర నువ్వు మరి నిత్యము ప్రార్థన చేసేవాడుగా, చేసే కుటుంబంగా ఉండాలి. 8వ వచనంలో అంటున్నాడు, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. కొన్ని విషయాలలో దేవుడు మరి కఠినంగా ఉండొచ్చు, కొన్ని విషయాలు లేట్ అవ్వచ్చు, కొన్ని విషయాలు త్వరగా అవ్వచ్చు మనం ప్రార్థించినప్పుడు. కానీ లేట్ అవుతుంది అని అంటే, మరి ఆలస్యం అవుతుంది అని అంటే దాని వెనకాల గొప్ప మేలులు దేవుడు దాచుంచిన మేలులు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి మేలుకరమైన విషయాలన్నీ నువ్వు పొందుకోవాలంటే, ఆశీర్వాదములు నువ్వు పొందుకోవాలంటే, నీ జీవితం అనేది విసుగు చెందకుండా మరి నువ్వు నమ్మకముతో దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. అడగాలి దేవుణ్ణి. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు కదండి, అడగందే తల్లిదండ్రులు కూడా ఏమి ఇవ్వరు కదండి. మరి అలాంటి పరిస్థితిలో మరి నువ్వు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు మరి నీకు దేవుడు సహాయం చేయడా? దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాను అని అంటున్నాడు. అయితే మీకు 11 విషయాలు నేనే మీ వద్దకు త్వరగా తీసుకొస్తాను. మరి మొదటి విషయంలో మనం చూసాము, క్రైస్తవులుగా ప్రార్థనలందు మనము పట్టుదల కలిగి విసుగక దేవుని ఎదుట మనము ప్రార్థన చేయాలి. అయితే రెండో విషయము, వినయ మనసుకులై ప్రార్థన చేయాలండి. ఎలా ఉండాలండి ప్రార్థన చేసేటప్పుడు? వినయ విధేయతలు. ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము గర్వంతో మనం మాట్లాడితే, ఒక హోదాతో మాట్లాడితే, నీకు డబ్బు ఉండొచ్చు, నీకు హోదా ఉండొచ్చు, నీ పలుకుబడి ఉండొచ్చు, నీకేదైనా ఉండొచ్చు, కానీ అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకుంటావా లేదా? నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు నీకు కావలసినది ఏదో ఆ యొక్క అధికారులు అనుగ్రహిస్తారు. లోకపు అధికారులతోనే నువ్వు అంత విధేయుడే నువ్వు అడుగుతున్నప్పుడు పరలోకపు అధికారి దగ్గర నువ్వు ఎలా అడగాలి? అందుకే వినయ మనసు ఉండాలి. ఇక్కడ అంటున్నాడు 10వ వచనము 18వ అధ్యాయము లూకాసు వార్త 10వ వచనములో, ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి.
సుంకరి చూడండి, పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషులనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని అంటున్నాడు. పరిసయుడు చేస్తున్న ప్రార్థన అక్కడ. మరి ఇక్కడ చక్కటి మాటను అంటున్నాడు. ఇద్దరు మనుషులు దేవాలయం దగ్గరికి వెళ్ళారు. ఆ ఇద్దరు మనుషులు ఉండే వ్యత్యాసం, మరి అతను పరిసయుడు ఒక యూదుడై ఉండొచ్చు, దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానిస్తున్న వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ నేను అలా ఉండలేదు కదా ప్రభా, నేను అన్యాయస్తుడిగా లేను, నేను వ్యభిచారినిగా లేను, మరి ఇతర మనుషుల వల్లే నేను లేను, సుంకర్ల వల్లే నేను లేను. అలా ఉండనందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు చెల్లించడం మంచిదే, కానీ నీలో వినయ మనసు, నిన్ను నువ్వు తగ్గించుకునే స్థితి ఉండాలి కదా. అదేదే కదా ఇక్కడ దేవుడు కోరుతున్నాడు. ఇంకో మాట మనం చూద్దామండి. అక్కడే ఆ యొక్క వచనంలోనే మనకు కనబడుతుంది, 14వ వచనంలో. అయితే సుంకరి యొక్క స్థితి ఎలా ఉన్నదో ఇక్కడ మనం చూద్దాము. 12 నుంచి కంటిన్యూషన్. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుకొనుచుండెను. ఎవరు? పరిసయుడు. అయితే సుంకరి యొక్క విధానం, సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుని, దేవా, పాపినైనా నన్ను కరుణింపుము, పాపినైనా నన్ను కరుణి. ఏ రోజైనా మన పాపములు ఒప్పుకున్నాం? ఏ రోజైనా నీ మోసం ఒప్పుకున్నావా? ఏ రోజైనా నీ దొంగతనం ఒప్పుకున్నావా? ఏ రోజైనా నువ్వు చేసిన ప్రతి కార్యక్రమంలో అది వైరంగా ఉన్నది నీ దేవుడి సన్నదిలో ఒప్పుకున్నావా? అతిక్రమము ఒప్పుకునేవాడే వర్ధులను అంటున్నాడు. వర్ధిల్ల జీవితాల్లో ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, మరి తను తగ్గించుకొని నన్ను కరుణింపుము, నేను ఇలాంటి వ్యక్తిని ప్రభా, నన్ను కరుణింపు, ఒక్కమారు నన్ను జ్ఞాపం చేసుకోము అని అడుగుతున్నాడు. దీన మనసు అండి, వినయ మనసుకు అది. ఇంకా 14 వచ్చిన, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తన ఇంటికి వెళ్ళవలనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. ఇప్పుడు ఒప్పుకున్నవాడే తగ్గించుకొని దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. నేను ఇలా ప్రభువా, నేను పాపం చేశాను, నన్ను పాపినైనా నన్ను కరుణింపుము, క్షమించుము. మనల్ని మనం తగ్గించుకొని దేవుడి దగ్గర మనం చేసిన ప్రతిది కూడా, నువ్వెన్ని అవమానకరమైన మాటలు ఎంతమందిని మాట్లాడావు, మరి ఎంతమందిని పట్ల నువ్వు భయంకరమైన పరిస్థితులతో వ్యవహరించావు, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావు. ఒకసారి నీ యొక్క బ్యాక్గ్రౌండ్ నువ్వు ఆలోచన చేసుకొని, దేవుని యొక్క పిల్లలుగా మనం ముద్ర వేసుకున్నప్పుడు, నమ్మి విశ్వసించి బాప్తిసం పొందుకున్నప్పుడు, మన మునుపటి జీవితం వల్లే ఉండకుండా మరి ప్రస్తుతపు జీవితంలో మన దేవునికి నమ్మకంగా ఉండి, సుంకర వల్ల మనల్ని దేవుడి దగ్గర తగ్గించుకొని వినయ మనసుకలే ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు నీకేది కావాలో దేవుడు అనుగ్రహించేవాడు ఉన్నాడు. అయితే 3వ విషయం మనం చూద్దామండి. మార్కు సువార్త 3వ విషయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 11వ అధ్యాయము 24వ వచనము మనం చూద్దామండి. మార్కు సువార్తలో కూడా చాలా చక్కటి మాట మనకి కనబడుతుంది. ఇక్కడ అంటున్నాడు 14-24వ వచనంలో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. మీతో చెప్పుచున్నాను, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అపనమ్మకం అనేది మనలో ఉండకూడదు. మీరు అడుగుతున్న ప్రతి మాట, ప్రతిది కూడా దేవుడి దగ్గర, ప్రభువా నాకు నువ్వు ఇస్తున్నావు, నేను నమ్ముచున్నాను. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచునండి. కనుకనే మీరు నమ్మికతో దేవుని ఎదుట ప్రార్థన చేయండి. దేవుడు నాకు ఇది ఇస్తాడు, దేవుడు అనుకూలమైన సమయంలో, దేవుని చిత్తానుసారమైన సమయంలో దేవుడు నాకు అనుగ్రహిస్తాడని నమ్మకంతో నమ్మి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి తదుపరి మీకు కావాల్సిందే దేవుడు వెంటనే దేవుడు అనుకున్న సమయంలో దేవుడు అనుగ్రహిస్తాడు. 4వ విషయంలో మరి చూద్దాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనము మనం చూద్దామండి. 18-21వ వచనము. ఇక్కడ కూడా నువ్వు చాలా చక్కటి మాటని తెలియపరుస్తున్నాను. ఆ సమయంలో పేతురు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్ము చేసినడలా నేనెన్ని మార్లు అతను క్షమింపవలను? 7 మార్లు మటుకునా అని అడిగిను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మటుకే కాదు, 77 మార్లు మటుకు నీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఎన్ని మార్లండి? క్షమించే విధములో కూడాను మరి దేవుని యొక్క మనసు కలిగి క్షమించాలి కదా.
శత్రువులు ఉండొచ్చు, ద్రోహులు ఉండొచ్చు, నిన్ను ఘోషించేవారు నీ పక్కన ఉండొచ్చు, నిన్ను గోతులోకి నెట్టేవారు ఉండొచ్చు, నిన్ను భయంకరమైన ఊబిలోకి నెట్టేవారు ఉండొచ్చు. కానీ ప్రభు మనసు ధరించుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళని క్షమించినప్పుడు మరి నీ పాపములు కూడా క్షమింపబడతాయి. నీకు కావలసినది అది దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు దేవుని మనసు కలిగి ప్రార్థన చేయకపోయినప్పుడు అది వ్యర్థం కాదు. ఒకవేళ దేవుని బిడ్డవే అన్నని నువ్వు ముద్ర వేసుకొని అవిశ్వాసముతో దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అనేకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినా కూడా అది దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఎందుకు అనంటే ఆయన మనసు ఉండాలి. దేవుని మనసు నీలోను నాలోను ఉన్నప్పుడు మనం ఎవరి గురించి ప్రార్థన చేసినా అది దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. శత్రువు నిమిత్తం నువ్వు ప్రార్థన చేసి వాళ్ళని క్షమించినా దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీతిమంతులు ఒక్కడున్నూ లేరు కదండి, అందరూ అనీతిమంతులే కదండి. నీతిమంతుడైన దేవుడు ఒక్కడే. ఆ దేవుడి దగ్గర మనము ఇతరుల నిమిత్తం కూడా ప్రార్థించే విధం ఉండాలి. ప్రభా తెలుసో తెలియక ఒక మాట అన్నా, ప్రభా తెలుసో తెలియక ఒక దెబ్బ కొట్టారు, ప్రభా తెలుసో తెలియక ఒక అవమానకరమైన పరిస్థితి, నిజంగా వాళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారు, ఏదేమైనప్పటికీ వాళ్ళ వల్ల మేము బాధపడ్డాం, కానీ ఇంకొకసారి వాళ్ళ ఇతరుని బాధ పెట్టకుండా ఉండడానికి ప్రభా వాళ్ళు మీరు క్షమించండి అని క్షమాహృదయముతో మరి వాళ్ళ నిమిత్తం మనం ప్రార్థన చేసినప్పుడు, మరి వాళ్ళని మనం క్షమించినప్పుడు దేవుడు మనల్ని కూడా క్షమించేవాడు. అన్నా ఎంత విధేయతరాలుగా ఉన్నాం, మనం కూడా అట్టి స్థితి కలిగిన వారు ఉండాలి. 7వ విషయము, వారు తప్పిపోయిన గొర్రెల కొరకు ప్రార్థింపవలను. తప్పిపోయిన ప్రజల కొరకు సంఘములో ఉన్న బిడ్డలు, మరి యాజకులు కావచ్చు, సంఘములో ఉన్న బిడ్డలందరూ కావచ్చు, మరి ఆ రీతిలో ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. ఎవరు తప్పిపోతున్నా ఒక బాధ్యత ఉన్నది, ఒక బాధ్యత అనేది మనకు ఉన్నదండి. ఆ బాధ్యత మనం నెరవేర్చేదానికి మనలో ఒక సిద్ధపడగలిగిన హృదయం మనలో ఉండాలి. 9:36 కనబడుతుంది. మా మత్తయి సువార్త 7వ విషయము మీ ఎద్దుకు తీసుకొస్తున్నాను. చక్కటి మాటని ఇక్కడ అంటున్నాడు. ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పని కొరకు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొన్నాడు. అంటే తప్పిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. సిద్ధపాటు చేయాలి పిల్లల్ని వాక్యం చెప్పేదానికి. సేవకులు లేని దగ్గర వాక్యం తెలియపరచాలి. సంఘాలని నియమించాలి. ఉన్న సంఘాలని చెదరగొట్టేస్తున్నారు, ఉన్న సంఘ బిడ్డలను కూడా చెదరగొట్టేస్తున్నారు. ఎందుకనంటే అపవాదికి వాళ్ళ యొక్క మనసులో బీజం వేస్తున్నారు. దేవుని యొక్క వాక్యమునికి నీ యొక్క హృదయం అప్పగించినప్పుడు మరి పని సజావుగా సాగుతుంది. నువ్వు పని ఆపేస్తున్నావు, నువ్వు ఎక్కడేసిన గొంగులు అక్కడే ఉంటున్నావు అని అంటే మనలో ఒక బాధ్యత లేనట్టే. అందుకే ఇక్కడ అంటున్నా, ఆయన సమూహమును చూచి వారు కాపర్లేని గొర్రెల వల్లే తప్పిపోతున్నారు, చెదరి ఉన్నారు అని వాళ్ళ మీద కనికరపడ్డాడు. దేవుడే కనికరపడ్డాడు కదా. మరి తప్పిపోతున్న బిడ్డల పట్ల మనం కూడా కనికరింపబడి మరి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. 8వ విషయము మరి తీసుకొస్తానండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో కూడా అంటున్నాడు ఒక మాట. వారు చక్కటి మాటని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. 5:44లో ఈ మాట అంటున్నాడు. నేను మీతో చెప్పినదేమనగా మీరు లోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. శత్రువుల కొరకు కూడా ప్రార్థన. ఇందాకే చెప్పాను కదండి నేను వాక్యం, శత్రువుల నిమిత్తం క్షమించాలి, ప్రార్థన చేయాలి అనే దాని మీద కూడా మీకు చెప్పాను. కనుకనే మన చుట్టుపక్కల మన కుటుంబంలో కానీ ఎవరైనా ఇటువంటి వారు ఉంటే వాళ్ళ కోసం మనం ప్రార్థిస్తాం. 9వ విషయం ఎద్దుకు తీసుకొస్తున్నాను. మరి చక్కటి మాటను మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనము మనం చూద్దామండి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము అంటున్నాడు. మా రుణములను క్షమించుము అంటున్నాడు. జీవన ఉపాధి కోసం వారు తమ అనుదిన జీవము కొరకు, మీ అనుదిన జీవం కొరకు కూడా ప్రార్థించండి. ఇతరుల అనుదినం జీవం కొరకు. ఉద్యోగం లేదా, సమస్యలో ఉన్నారా, వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారా, ఆర్థిక పరిస్థితిలో ఉన్నారా, ప్రభు వాళ్ళకు సహాయం చేయండి, ప్రార్థించండి. బాధ్యత ఉన్నది, మనందరికీ ఒక బాధ్యత ఉన్నదని మత్తయి సువార్తలో 6:11, లూకా 11:3
దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. 10వ వచనము, వారు శోధనలో పడకుండానట్లు ప్రార్థన చేయాలి. మత్తయి సువార్తలో 6:13లో మనకి కనబడుతుంది. శోధనలో ప్రవేశింపకుండా ప్రార్థన చేయాలి. అలా ఉందామండి. 11వ విషయము మీదకు తీసుకొస్తున్నాను. 10వ విషయంలో శోధనలో పడకుండా ప్రార్థించడం. 11వ విషయంలో వారు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు ప్రార్థించారు. అక్కడున్న వారందరూ ప్రార్థించారు. మరి మనలో కూడా ప్రసంగాలు వింటున్నప్పుడు మనం కూడాను పరిశుద్ధాత్మ మనం అందరం పొందుకోవాలని మనము ప్రార్థించుకునే వారం ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18లో మనకి కనబడుతుంది ఆ వాక్యం. కనుకనే ఇటు విషయాలు మనం అందరము గుర్తుంచుకొని వాక్యానుసారమైన జీవితంలో మనం ఎదిగి ఈ 11 విషయాలు మనం అలా నడుచుకొని మనం ఎలాంటి జీవితం కలిగి ఉండి ముందుకు వెళ్లే వారం ఉండాలి అని గమనించుకొని మనం ముందుకెళ్దాం. ఇటు వాక్యము ప్రభు మనందరి వెడికల్లో దేవుడు దీవించును గాక. అందరికీ సర్వశుభాలు. ఆమేన్.